షిడాయించినోడు లేడు, షీపిరి కట్టలేదు. అంత కట్టుకథనేనట. ఆ పిల్ల చేసిన తప్పును కప్పిపెట్టే కథను రాజమౌళి సినిమా కంటే రసవత్తరంగా అల్లిందట. తెలంగాణ పోలీస్ చెవులల్లనే కాదు, మొత్తం పబ్లిక్ చెవులల్ల పువ్వు పెట్టే స్టోరీ చెప్పింది ఆ బుజ్జేనట. ఎంఎంటీసీ రైళ్ల ఏతులు చేసుకుంటా సెల్ ఫోన్ తీసి రీల్ కోసం వీడియో తీస్తుంటే కాలు జారి కింద పడ్డదట. ఆ ముచ్చటి ఇంటికాడ చెప్తే ఈడిచి 4 వేస్తారు కదా. హాగో అది తప్పించుకునే తానికే నన్ను బట్టవేసగాడు షిడాయించి ఆగం చేసిండని ముద్దుగా కథల్లి చెప్పిందట. ఇంకేమున్నది, పోలీసుల ఉరుకులాటలు, సర్కార్ పరేషాన్లు, టీవీలల్లో బ్రేకింగ్ వార్తలు, ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు, మానవ హక్కులోలు, ఇట్లా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగమాగం చందన. ఆఖరికి అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష పార్టీలు సర్కార్ను నిలదీసినాయి. ఓ ఆడవిల్లను ఆగం చేస్తే వాడిని పట్టుకోనికి ఇన్ని రోజులా అని ప్రశ్నించినాయి. పోలీసులు 250 సీసీటీవీ వీడియోలు చూసినా, ఎంత ఎంక్వైరీ చేసినా వాడిని జాడ దొరకలేదు. వాడు ఉంటే కదా దొరికేతానికి. అట్లా యాస్టకొచ్చి పోలీసులు కొంతమంది అవారగాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి దీంట్లో ఎవడన్నా ఉంటే గుర్తుపట్టు అని ఫోటోలు ముందు పెట్టిండ్రట. ఇదే మంచి ఛాన్స్ అనుకొని పాపం ఒక పిల్లగాంది ఫోటో చూపెట్టే వరకు వాడిని దొరకబట్టిండ్రట. దానికి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నిందితుని 24 గంటలలో పట్టుకున్నాం అని గర్వంగా చెప్పుకున్నాడు. పాపం ఆ పిల్లగాన్ని పోలీసులు నిజం చెప్పు అని ఎట్లా ఇంటరాగేషన్ చేసిండ్రో, ఎంత ఏడ్చిండో. ఆయన కూడా అసలు నిజం బయటికి రాకపోవడంతోని పోలీసులకు అప్పుడు అనుమానం వచ్చిందట. ఈ అమ్మాయి చెప్తున్న దానికి సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన దానికి పొంతన లేదందుకు అని ఇంకింత లోతు విచారణ చేసిండ్రట. ఇంకేమున్నది, అస్సలు ముచ్చట బయటపడ్డది. తన ఇన్స్టాగ్రామ్ వీడియో తీస్తుంటే కింద పడ్డ వీడియో కూడా తన సెల్లులున్నదట. అట్లా అస్సలు ముచ్చట బయటపడ్డది. లేకపోతే ఆ బుజ్జి వెంకటేష్ సినిమా దృశ్యం 1, 2, 3 చూపించేది కావచ్చు అంటుర్రు ఆ బుజ్జి ముచ్చటెరకైన పబ్లిక్.